అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 18వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుంచి వివాదాస్పద విషయాలకే సమాచారం లభిస్తుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం మంచిది కాదు. సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగిన ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు. వృత్తి వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల మార్పులు ఏర్పడిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలను అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగున నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి సహకారం లభిస్తుంది. వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందినం. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీ యొక్క ప్రవర్తనకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. రావాల్సినటువంటి ధనం లభిస్తుంది. కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. బుద్ధిబలంతో ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో ఆటంకాలు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది. ముఖ్య విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వలన ఆత్మాభిమానం ఏర్పడుతుంది. గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడిన కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. బద్దకించుకున్న పని చేస్తే గొప్ప ఫలితాలను సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఉద్యోగాలలో మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. కీలక వ్యవహారాలలో తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు ఏర్పడిన మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఎవరితోనూ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. శారీరక శ్రమ తగ్గుతుంది. కొన్ని విషయాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు.
చేస్తారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. చక్కటి ఆలోచనలతో శుభ ఫలితాలను అందుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. సంతోషకరమైనటువంటి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగుతారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, ఆలయ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపారం అనుకూలిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపార ప్రారంభానికి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందినం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.